ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏసీలు అలాగే మన చుట్టూ ఉండే పరిసరాలు వీటన్నిటికీ మనకి హ్యూమిడిఫైయర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని ఇప్పుడు కొన్ని గ్యాడ్జెట్స్ వస్తున్నాయి. అవి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి? నిజంగానే అవి డస్ట్ మైట్స్ని కంట్రోల్ చేస్తాయా? ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఆర్ స్టిల్ క్వశ్చనబుల్. ఎందుకంటే మనకు ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ని బట్టి డిపెండెంట్. మనం 24/7 రూమ్లో అయితే ఉండలేము. ఆబ్వియస్లీ మనం బయటకు అయితే వెళ్తాం, బట్ అట్లీస్ట్ టు సర్టెన్ ఎక్స్టెంట్ మనకి మన లోకల్ ఎన్వైర్న్మెంట్ అయితే ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏసీస్ అండ్ ఎయిర్ కూలర్స్, అలర్జిక్ టెండెన్సీస్ ఉన్నవాళ్ళు, లేదు ఆస్తమా, సిఓపిడి ఆర్ క్రానిక్ లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని వీ సజెస్ట్ దెమ్ నాట్ టు యూస్ కూలర్స్. బికాజ్ మనకి ఎయిర్ కూలర్స్లో గ్రాస్ ఆ ఫిల్టర్స్ ఉంటాయి అండ్ మనము ఆబ్వియస్లీ వీ డోంట్ చేంజ్ దెమ్ వెరీ ఆఫన్. కాబట్టి అందులో మోల్డ్ గ్రోత్ ఉంటుంది అండ్ ఫంగల్ సెన్సిటైజేషన్ ఇస్ టూ హై. సో వాళ్ళకి ఈజీగా ఎక్సర్సర్బేషన్స్ వచ్చేస్తాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏసీ, రెగ్యులర్ సర్వీసింగ్ చేసుకొని టెండెన్సీస్ ఉన్న అంటే ఆస్తమా, సిఓపిడి ఆర్ అలర్జిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళని 24-25 కంటే ఎక్కువ పెట్టుకోండి అని చెప్తాం. అది దట్ ఈస్ ఓకే. నాట్ అండ్ అయితే ఏసీ పక్కనే పడుకోకుండా కొంచెం దూరంగా ఉండడం అనేది కొంచెం హెల్ప్ అవుతుంది. కొంచెం బేసిక్ ఇది తీసుకోవడం. కూలర్స్ కంటే డెఫినెట్లీ ఏసీ ఈజ్ అ బెటర్ ఆప్షన్. Or if you still have only cooler, you have to change the grass and all, clean it very regularly, make sure there's no pooling of water in it. మనం ముందు రోజు పోసి అది అట్లానే ఉంచితే వాటర్ అట్లాగే వదిలేస్తాం, అది అయిపోయే వరకు మళ్ళీ రీఫిల్ చెయ్యం. సో దట్ అగైన్ ఇస్ అ సోర్స్ ఫర్ లాట్ ఆఫ్ బ్రీడింగ్. ఓవరాల్గా అయితే మనం జీవితంతో పోరాటమే. అంటే మోర్ అండ్ మోర్ యాజ్ వి అడ్వాన్స్ అవుతున్న కొద్దీ కొత్త మందులు వస్తున్నాయి, కానీ వ్యాధుల బారిన పడే సూచనలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఫైనలీ డాక్టర్ చేతన్ రావు గారు, కూలర్స్ విషయం ఇవన్నీ పక్కన పెడితే ఈ ప్రాణాయామం, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, సింహక్రియ అని మధ్యలో కోవిడ్ అప్పుడు అందరినీ చేయమన్నారు, నాలుక బయటపెట్టి సింహంలాగా అరవమని, ఇలాంటివన్నీ మీరు ఒక అలోపాత్గా డూ యూ? ద అదర్ థింగ్ దట్ యూ సెడ్ దట్ ఐ అబ్సల్యూట్లీ హ్యావ్ నో ఐడియా. కానీ ఈ ప్రాణాయామం, యోగా, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రతి ఒక్క పేషెంట్కి మేము కూడా ఎంకరేజ్ చేస్తాం. బికాస్ దే ఆర్ ఇన్హెరిటెడ్ లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. కాబట్టి మేము చెప్తే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటాం, వాళ్ళు చెప్తే ప్రాణాయామం అంటారు. సో ఇట్స్ ఓకే అండ్ వీ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు డూ దట్. అది ఎస్పెషల్లీ పీపుల్ విత్ క్రానిక్ లంగ్ డిసీజెస్, డెఫినెట్గా వీ ఆల్సో ఎంకరేజ్ దట్. రైట్. సో మొత్తానికైతే ఈ సీజన్లో మీరు చెప్పిన సూచనలు అందరూ పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చేతన్ రావు గారు. టీబీ గురించి వరల్డ్ టీబీ డే సందర్భంగా మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా మందిని అలర్ట్ చేసింది వాళ్ళ. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.